అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 10 విందాం. ఆనంది తన క్యాబిన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంది. నేను నీ మీద పగ తీర్చుకునే టైం వచ్చింది అర్జున్. నిన్నటి నుంచి నా దశ తిరిగింది. నేను ఆనంది భర్తనయ్యాక అప్పుడు చెప్తాను నీ పని అని నవ్వుకున్నాడు ఆర్య. ఆర్య ఆఫీస్లో పనిచేస్తున్న అర్జున్ మనిషి అన్ని విషయాలు అర్జున్కి చేరవేశాడు. కోపంగా ఆఫీస్ రూమ్ చిందరవందరగా చేశాడు అర్జున్. అది చూసిన తన పిఏ రేఖ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ కోపంగా ఉండడం చూసి భయపడుతూనే సార్ అని పిలిచింది. రేఖ, తర్వాత క్లీన్ చేయించు, ఇప్పటికి నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు అర్జున్ కోపంగా. ఆ కోపం చూసి ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉండే సార్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు అని మనసులో అనుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయింది. తన కుర్చీలో కూర్చుని తన వ్యాలెట్ తీసి తను ఆనంది కలిసిన ఫోటోను చూస్తూ నాకు దూరంగా వెళ్ళిపోదామని, అది ఎప్పటికీ జరగదు, అలా జరగకూడదనే ఆ రోజు అంత కష్టపడి మన వీడియో తయారు చేశాను. నువ్వెవరిని పెళ్లి చేసుకోకూడదని నేను కష్టపడి ఇంత చేశాను. అయినా కూడా నువ్వు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నావు. ఎలా పెళ్లి చేసుకుంటావో అదే చూస్తాను అనుకుని ఆ తర్వాత నుంచి ఆనందిని పట్టించుకోవడం మానేశాడు అర్జున్. చూసినా చూడనట్టుగానే ఉంటున్నాడు, కానీ మామూలుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడుస్తున్నాడు. అర్జున్ ప్రవర్తన చాలా భయపడుతోంది ఆనందిని. అర్జున్ లాంటి మంచి అబ్బాయిని వదులుకుందని నిఖిల్ శ్రావణి మనసులో అనుకున్నారు. లత మాత్రం చాలా బాధపడుతోంది. కొడుకు మనసులో బాధపడుతున్నాడని భారతి కూడా బాధపడుతోంది. కొడుకు మామూలుగా ఉండడం చూసి కొన్ని రోజులు పోతే ఈ బాధ నుంచి బయటకు వస్తాడు అని అనుకుని స్థిమితపడ్డారు సతీష్ గారు. రోజులు గడుస్తున్నాయి. ఆనంది రోజు ఆఫీస్కి వెళ్తోంది. ఆర్య ఎంత ప్రయత్నించినా కూడా మామూలుగానే ఉంటుంది. ఆర్యకి ఆనంది ధోరణి చిరాగ్గా ఉన్నా కూడా పెళ్లి జరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏమనడం లేదు. అర్జున్ మౌనం ఆనందిని భయపెడుతోంది. ఎప్పుడు ఏం చేస్తాడో అనే బాధలో ఉంటోంది ఆనంది. ఇంతలో అర్జున్ ఏదో పనుండి సింగపూర్ వెళ్ళాడు. 15 రోజులు ఉండడని భారతి ద్వారా తెలిసింది. అర్జున్ ఇక్కడ లేకపోవడంతో కొంచెం స్థిమితంగానే ఉండొచ్చని అనుకుంది ఆనంది. ఆర్య చనువు తీసుకోవడం నచ్చకపోయినా ఆఫీస్కి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుందని రోజు వెళ్తోంది. ఒకరోజు పనుందని త్వరగా ఆఫీస్కి వెళ్ళింది ఆనంది. వెల్కమ్ మేడం ఆనంది అని ఉన్న బోర్డు చూసి ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళింది. లోపల ఎవరూ లేరు. తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ 2 ఎయిర్ టికెట్స్ ఉన్నాయి. వాటిని తీసి చూసింది. స్విట్జర్లాండ్ టికెట్స్ అవి. ఆర్య ఆనంది పేరును ఉన్నాయి. డేట్ చూసింది. ఇంకో 15 రోజుల తర్వాత ఉంది డేట్. దాంతో బాగా కోపంగా వచ్చి ఆర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. ఆర్య ఏదో పని చేసుకుంటున్నాడు. ఆ టికెట్స్ని కోపంగా ఆర్య మీదకి విసిరి ఏంటివి, పెళ్లి కాకుండా మనం కలిసి వెళ్ళడం ఏంటి అంది ఆనంది. ఆనంది చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని నువ్వేంటి ఇంత ఉదయాన్నే వచ్చావు అని అడిగాడు ఆర్య నవ్వుతూ. ముందు నేను అడిగిందని సమాధానం చెప్పార్య అంది ఆనంది కోపంగా. ఆర్య లేచొచ్చి ఆనందిని వెనక నుంచి పట్టుకొని పెళ్లి కాకుండా కాదు డియర్, పెళ్ళై హనీమూన్కి వెళ్తున్నాం. ఇంకా తర్వాత మన మధ్యలో ఎవరూ ఉండకూడదని అక్కడే మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను అన్నాడు ఆనంది మెడవంపులో ముద్దు పెడుతూ. ఆర్య పెళ్ళండంతోనే ఫ్రీజ్ అయిపోయిన ఆనంది ఆర్య ముద్దు పెట్టేసరికి వెంటనే ఆర్యని దూరంగా నెట్టింది. ఏమైంది అన్నాడు వెనక్కి పడిపోతూ కాసుకుని. మన పెళ్ళా? అవును మన పెళ్ళే. ఏంటి ఇంత త్వరగానా? నేను ఇంకా ఇంత లేటుగానా అని అనుకుంటున్నాను అన్నాడు ఆర్య బాధగా ముఖం పెట్టి. ఆనంది అలా చూస్తూ ఉండిపోయింది. తండ్రి కొడుకులు ఆర్య గురించి ఎంక్వైరీ చేసి మంచివాడే అని తెలియడంతో తనే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా, ఇంకా ఆనందిని ఏమడుగుతామని ఆనందికి చెప్పకుండా ఆర్య ఇంటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడొచ్చారు. ఆ విషయం ఆనంది తెలియకుండానే ఆఫీస్లో పనుందని చెప్పి ఉదయాన్నే త్వరగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక పెళ్ళని తెలియడంతో అలా నిలబడిపోయింది ఆనంది. ఆనందిని చూసి అంటే నీకు మీ నాన్నగారు చెప్పలేదా? నిన్నే వచ్చి మాట్లాడారు. ఏవో మూడాలున్నాయట, 10 రోజుల్లో ముహూర్తం ఉంది, అది దాటితే 2 నెలలు ఆగాలని చెప్పారు మా పంతులు గారు. ఆర్య మాటలకి ఆనంది ఆశ్చర్యపోతూ చూస్తోంది. అలా నేనే పంతులతో చెప్పించాను, అర్జున్ గాడు లేకుండా నీకు నాకు పెళ్లి జరిగిపోవాలని అని మనసులో అనుకుంటూ ఇంకా ఆలస్యం ఎందుకు అని చెప్పి వెంటనే ముహూర్తం పెట్టించారు. వాళ్లతో నీతో చెప్పొద్దని చెప్పి ఆఫీస్కి వచ్చాక నేనే చెప్తాను సర్ప్రైజ్గా అన్నాను. అందుకే అంకుల్ సారీ మావయ్య గారు చెప్పలేదనుకుంటా. నిఖిలైనా నీతో చెప్తాడేమో అనుకున్నాను. నా బామ్మద్ది కూడా మంచివాడే, చెప్పలేదు అన్నాడు ఆర్య నవ్వుతూ.
ఏంటి 10 రోజుల్లో పెళ్ళా? అదే మనసులో తిరుగుతుండడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసింది ఆనంది. ఎప్పటికైనా జరుగుతుందని అనుకున్నా కానీ ఇంత త్వరగా పెళ్ళుంటుందని ఊహించిన ఆనందికి తల తిరుగుతోంది. అర్జున్ వద్దని అనుకున్నా, కానీ ఆరీతో పెళ్ళెలా చేసుకుంటాను? అది అతను మోసం చేయడమే అవుతుంది. ఇప్పుడు ఎలా అని అనుకుని అలాగే కూర్చుంది ఆనంది. స్టాఫ్ అందరూ వచ్చాక అన్నట్లుగానే తమ పెళ్ళిని అనౌన్స్ చేసి బాగానే పార్టీ ఇచ్చాడు ఆర్య. తన చేతిలా చేసుకుందే కాబట్టి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అని మనసులో అనుకుని బయటకు నవ్వుతూనే సంతోషంగా ఉన్నట్లుగానే ప్రవర్తించింది ఆనంది. పార్టీ అయ్యాక ఈ రోజుకి హాలిడే అని చెప్పాడు ఆర్య. అందరూ సంతోషంగా మరోసారి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆనంది కూడా వెళ్ళబోతుంటే తను బలవంతంగా తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేశాడు ఆర్య. ప్లీజ్ ఆర్య అంది ఆనంది కొంచెం మనసులో భయపడుతూనే. ఏంటి ఆనంది, మన పెళ్లి కుదిరింది, ఇంకో 10 రోజుల్లో మనం భార్యాభర్తలం కూడా అయిపోతాం. అయినా నువ్వు ఇంకా పరాయవాడుతున్నట్లే ప్రవర్తిస్తున్నా. ఇప్పటి వరకు అంటే మన పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని అనుకుంటున్నావని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కూడానా అన్నాడు ఆర్య కోపం బాధ కలిసిన గొంతుతో. అది కాదు ఆర్య, నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా అంది ఆనంది కూడా బాధగా. అవును, బాగా తెలుసు. ఆ అర్జున్ అయితే నువ్వే వెళ్ళి కౌగిలించుకుంటావు. కానీ ఇప్పుడు మన పెళ్లి కుదిరింది. అయినా కూడా ఆనంది కోపంగా చూస్తుండడంతో ఆగిపోయాడు ఆర్య. ఆనంద్ తన వైపు కోపంగా చూడడం చూసి నోరు జారా అని అర్థమై సారీ అన్నాడు వెంటనే ఆర్య. ఇంత అపనమ్మకం ఉంటే మన పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటి ఆర్య? నీకు తెలుసు ఇప్పుడు నాకు అర్జున్ అంటే ఎంత కోపమో. అయినా కూడా నువ్వు నన్ను ఎలా అనగలుగుతున్నావు ఇలా? నీకు నా మీద నమ్మకం ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఆర్య. మనసులో ఏదో పెట్టుకుని నన్ను చేసుకుని నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకు అని కోపంగా డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఛ, పెళ్ళయ్యే వరకైనా కొంచెం నోరు మూసుకోరా అని తను తానే తిట్టుకున్నాడు ఆర్య. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వదిన హడావిడి పడ్డం చూసి ఏమైంది అంది ఆనంది. నీ పెళ్ళి కదా, 10 రోజుల్లో ముహూర్తం ఖరారు చేసుకుని వచ్చారు మీ నాన్న. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు అంది లత. ఏం చెప్పినా కూడా అత్తయ్య కంగారు పడుతూనే ఉన్నారు అంది శ్రావణి. అమ్మ ఎందుకు కంగారు, అన్నీ అవే అవుతాయి అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఆనంది. శ్రావణి లత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అర్జున్ ఇక్కడ లేడు, తను లేకుండానే నా పెళ్లి జరిగిపోతుందా? ఇంకా ఈ విషయం తెలియలేదనుకుంటా. తెలిస్తే తను తప్పకుండా చేయాలని అనుకున్నది చేస్తాడు అని మనసులో అనుకుని వెంటనే బయటకు వెళ్ళి ఒకటి కొనుక్కొని వచ్చి, నీ అవసరం నాకు వస్తుంది. ఈ పెళ్లికి ఒప్పుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఎలాంటి వాడివైనా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు నా జీవితంలో లేనాడు అని బాధపడుతూ దాన్ని దాచింది ఆనంది. భారతి సతీష్ గారికి ఈ పెళ్లి విషయం తెలిసి చాలా బాధపడ్డారు. కానీ అర్జున్కి ఈ విషయం చెప్పలేదు. తను లేకుండానే పెళ్లి జరిగిపోతుంది కదా, తెలిస్తే అక్కడ ఒక్కడే ఉంటాడు కదా, బాధపడతాడు అని వాళ్ళు కూడా చెప్పలేదు. అర్జున్ తను వెళ్ళిన పని మీద ఉండడంతో ఆనంది గురించి కూడా తెలుసుకోవాలని అనుకోలేదు. ఇంకా ఆర్య ఆఫీస్లో పనిచేసే అర్జున్ మనిషి సిక్ లీవ్లో ఉండడంతో ఈ పెళ్లి విషయం అర్జున్కి తెలియలేదు. కాలం ఆగదు కదా, పనులు చకచకా అయిపోతున్నాయి. మనసులో అర్జున్కి ఇంకెప్పటికీ దూరం అయిపోతున్నాననే బాధ. తెలిస్తే ఏం చేస్తాడో ఏం జరుగుతుందో అని భయంతో గడుపుతోంది ఆనంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని అన్నకు పెళ్లి చేసింది, మళ్ళీ వెంటనే చేసేసుకుంటుంది అని బంధువులు గుసగుసలు వినిపిస్తున్నాయి. భారతి మనసులో బాధున్నా కూడా అన్ని పనులు దగ్గరుండి చేస్తోంది. అది చూసి బాధగా అనిపించి, సారీ అత్తయ్య అంది ఆనంది ఒకరోజు. ఎందుకురా, నువ్వు నా కోడలు అవ్వాలనే నా కోరిక. కానీ అంతకు మించి నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ మాటలకి అత్తయ్య అని భారతిని పట్టుకుని ఏడ్చేసింది ఆనంది. అర్జున్ అంది ఆ తర్వాత నెమ్మదిగా. వాడికి నీ పెళ్లి గురించి తెలియదు, లేకపోతే అని బాధపడుతూ వెళ్ళిపోయింది భారతి. ఇంకా కొన్ని రోజులే, ఆ తర్వాత మీకు ఎవరికి ఏ బాధ ఉండదు అని అనుకుంది ఆనంది మనసులో. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక ఆర్యతో మాట్లాడలేదు. ఆర్యకు చాలా కోపంగా ఉన్నా పెళ్ళయ్యే వరకు ఏమనకూడదని ఊరుకున్నాడు. కవిత ఒకరోజు ముందొచ్చింది పెళ్ళికి. ఇంత త్వరగా నీ పెళ్ళికి వస్తానని అనుకోలేదు, కానీ నేననుకున్న పెళ్లి కొడుకు మాత్రం కాదు అంది కవిత. అనుకున్నవన్నీ జరగవు కదా కవిత. అయినా అర్జున్ కాదని నీ బాస్ని చేసుకుంటున్నావేంటి అని అడిగింది కవిత. ఆనంద్ ఏం మాట్లాడలేదు. అడిగి అడిగి అలసిపోయాను కవిత. అర్జున్ ఏమో ఇది లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా మాట్లాడతాడు, ఇదేమో మౌనంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, రేపు పెళ్లి పెట్టుకొని
ఎవరిని చేసుకుంటున్నా తన ఇష్టంతోనే చేసుకుంటోంది కదా, చిన్నపిల్ల కూడా కాదు అంది కవిత కొంచెం చిరాగ్గా. అవును, మనకు అందనంత పెద్దదైపోయింది అని కోపంగా వెళ్ళిపోయాడు నిఖిల్. అన్నయ్య వెళ్ళిన వైపు చూసి ఏడుస్తూ కూర్చుంది ఆనంది. ఎందుకు ఏడుస్తున్నావు? రేపు పెళ్లి పెట్టుకుని ఏడుపులేంటి? ఎవరైనా చూస్తే బాగోదు. నీ ఈ ఏడుపే చెప్తోంది నీకు పెళ్ళంటే ఇష్టం లేదని. అయినా చేసుకుంటున్నావు. ఆ మాటలకి ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది ఆనంది. కారణం ఏంటో చెప్తేనే కదా మేమేమైనా చేయగలం. అసలు అందరితో పాటు నేను కూడా ఆ అర్జునే చేసుకుంటామని అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? వెంటనే తలెత్తి కంగారుగా చూసింది ఆనంది. తప్పుగా అనుకోవడం లేదు ఆనంది, కానీ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ఆ కోపంతో ఇప్పుడు దూరం అయితే తర్వాత కలుసుకోవాలని అనుకున్నా కూడా కలవడం కష్టం అవుతుంది. బాగా ఆలోచించుకో అంది కవిత కోపంగా. మీరెంతో మంచివాడు అనుకుంటున్న అర్జున్ నాతో ఏం చేశాడో తెలిస్తే అన్నయ్య అయితే చంపేస్తాడు. మీరు నా వల్ల బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకు నేనే ఒక పరిష్కారం వెతుక్కున్నాను. అందుకే ఈ పెళ్ళి అని మనసులో అనుకుని, పెళ్ళి ఇష్టం లేక కాదు, అమ్మ నాన్న అన్నయ్యలను వదిలి వెళ్తున్నాను బాధగా ఉంది అంది ఆనంది. ఆ మాటకి అనుమానంగా ఆనంది వైపు చూసి, ఇంకా ఏ కాలంలో ఉన్నావు ఆనంది? చెప్పే కారణం కొంచెం నమ్మేలా ఉండాలి. మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో చెప్తున్నావని నాకే అర్థమైంది. అందుకే బావకు అంత కోపంగా ఉంది నీ మీద అంది కవిత చిరాగ్గా. అంటే కవిత, చెప్పే కారణం నీకు సబబుగా అనిపించిందా? ఆనంది ఏం మాట్లాడలేదు. అర్జున్ ఏడి కనిపించలేదు. భారతి ఆంటీని అడుగుదామంటే ఎప్పుడూ అత్త పక్కనే ఉంటున్నారు అంది కవిత. సిటీలో లేడు, పని మీద సింగపూర్ వెళ్ళాడు. హో, అయితే ఆపేవారే లేరు నిన్ను అని కొంచెం కోపంగానే వెళ్ళింది కవిత. మీకేం చెప్పాలి నా బాధ అని బాధపడింది ఆనంది. ఇంకా తరువాత కవిత ఈ విషయం ఎత్తలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ చాలా సందడిగా జరుగుతున్నాయి. తన స్తోమతకి మించి పెళ్లి ఏర్పాట్లు చేశారు గోపి గారు. కూతురు పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ పెళ్లి మండపంలోనే ఉన్నారు. పెళ్లి కూతురు అలంకరణలో చాలా అందంగా ఉంది ఆనంది. మనసులో భయపడుతూనే మండపంలో కూర్చుంది ఆర్య పక్కన. పెళ్లితంతు జరుగుతోంది. ఆర్య చాలా సంతోషంగా ఉన్నాడు. తన 2 కోరికలు ఒకేసారి తీరుతున్నందుకు. ఒక దెబ్బకు 2 పిట్టల్లా ఆ అర్జున్కి ఆనందిని దూరం చేయడం, ఆనందిని తన సొంతం చేసుకోవడం. పంతులు గారు పెళ్లితంతు జరిపిస్తున్నారు. తలెత్తకుండా చెప్పినట్లు చేస్తోంది ఆనంది. తరువాత తాళిని ఆర్యకిచ్చి, బాబు ఈ తాళి తీసుకొని 3 ముళ్ళు గట్టిగా వేయి బాబు అన్నారు పంతులు గారు నవ్వుతూ. పక్కకు చూశాడు. ఆనంది తలదించుకునే ఉంది. తాళిని తీసుకుని సంతోషంగా నిలబడ్డాడు ఆర్య. అయిపోయింది, అంతా అయిపోయింది అని బాధపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది ఆనంది. తన మెడలో తాళి పడ్డం, చుట్టూ కలకలం వినిపించడంతో తలెత్తి చూసి అలాగే బిగుసుకుపోయింది. తలెత్తిన ఆనంది నుదుటి మీద ముద్దు పెట్టి, నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామనే అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అర్జున్ ఆనంది మెడలో తాళి కట్టేశాడు. మరి ఈ పెళ్లిని ఆనంది అంగీకరిస్తుందా? మరి కుటుంబ సభ్యులు ఏమంటారు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.